హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. మనమైతే ఈరోజు ఒక పుట్ట వెలిసిందండి ఒక ఇంట్లో. అది దాదాపు 25 సంవత్సరాల నుంచి పుట్ట వెలిసి ఆ పుట్ట అమ్మవారి రూపంలో అయితే ఆకారం వచ్చిందండి. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఆ వీడియో చూపిస్తాను. ఈ టెంపుల్ ఎక్కడ అన్నది ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంతేకాకుండా ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని టెంపుల్ విశేషాలు అయితే మీరు బాగా చాలా చక్కగా తెలుసుకోవచ్చు అండి. ఆ టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఆ పుట్ట ఎలా వెలసింది అన్నది అయితే మనం ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాము రండి. ఈ ఇంట్లోనే అమ్మవారు పుట్ట రూపంలో వెలసినది. లోపలికి వెళ్ళి అమ్మవారి రూపం ఎలా ఉంది, ఏం కథ అని ప్రతి ఒక్కటి అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా ఇంట్లో ఎంత చక్కగా ఉందో. ఈ ఇంట్లోనే అనమాట అమ్మవారు పుట్ట రూపంలో వెలసింది. రండి వెళ్ళి మనమైతే చూసేద్దాం. అమ్మవారు మీ అందరికీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, మనమైతే ఫైనలీ ఇంట్లో వెలిచిన పుట్ట అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ చూడండి. ఇక్కడైతే మనకి పూజకి విగ్రహాన్ని పెట్టారు. సేమ్ ఈ అమ్మవారు చూస్తున్నారు కదా, సింహము అమ్మ చేతిలో ఒక్కో చేతిలో ఒక్కో కాగితం ఎలా ఉందో ఈ విధంగానే మనకి పుట్ట తెలుసు కదా, ప్రతి ఒక్కరికి పుట్ట ఐడియా ఉంటుంది. ఆ పుట్ట కూడా ఈ అమ్మవారు ఎలా ఉందో అలా ఆకారంతో ఏర్పడింది అనమాట. రండి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనము ఎంతో దూరం నుంచి మనము అమ్మవారు ఇలా పుట్టలో వెలిశారు, అందరికీ చూపించాలి అని ఎంతో తాపత్రయంతో మనమైతే ఇక్కడికి రావడం జరిగింది కదా. ఇదిగోండి మీరు కూడా చాలా చక్కగా బాగా చూడండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్రెండ్స్, అందరికీ చెప్పా కదండి ఇక్కడ అమ్మవారి రూపం ఎలా ఉందో అలా ఉంది. అది ఇప్పుడు మీకైతే చూపిస్తాను అది ఎలా ఉంది అన్నది బాగా గమనించండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అమ్మవారి అయితే అమ్మవారి రూపం అండి. ఇది అమ్మవారి ఫేసు, అమ్మవారి కిరీటం అనమాట. కొంచెం చూసే మీకు బాగా నిదానంగా గమనిస్తే అర్థమవుతుందండి. ఇదిగోండి ఇవి వచ్చి చేతులు త్రిశూలం పట్టుకున్న విధంగా ఇది చేయదండి. ఇట్లా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా చేయి త్రిశూలం అనమాట. ఇది వచ్చి ఫేస్ నుంచి ఇది కిరీటం. ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కత్తి లాగా చేతులు డమ్మురకం అది ఎలా ఉంటుందో అలా అండి. ఇదిగోండి ఇది రూపం, అమ్మవారి రూపం. చూడండి ఎంత చక్కగా వెలిసిందో. ఈ విధంగా పుట్ట రూపంలో అమ్మవారు వెలసాలంటే ఎంత ఉండాలి చూడండి, ఎంత అమ్మవారి మహిమ ఉంటే కాగా ఒక పుట్ట అనేది ఈ విధంగా రావాలి, ఏర్పడాలి అంటే చాలా మహిమలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి. మీరు కూడా మీ కనులతో ఇలా దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసమే మేము ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి ఈ వీడియో 10 మందికి చూపించాలి. ఇలాంటి మహిమ గల అమ్మవారు వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి రాలేని వాళ్ళ కోసం అని మేము ఈ వీడియో తీయడం జరిగిందనమాట. ఇంతేకాకుండా ఇదే పుట్ట రూపం ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్కి ఆపక రూమ్ లో కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి పటం ఉంటే పటానికి కూడా ఎలా వచ్చేసాయో చూడండి ఎంత చక్కగా. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పుట్ట ఇలాగే వెలుస్తుందండి. అంటే మొదట్లో అయితే ఇలా ఉంటే చెదులు పట్టింది అని వీళ్ళు తొలగిస్తున్నారు అనమాట. కానీ అమ్మవారు నేను ఉన్నాను, నా గురించి తెలియజేయాలా అందరికీ అని మళ్ళీ అలాగా వెలుస్తూ ఉంది అంటే ఆ విధంగా ఇప్పుడు ఈ పుట్ట రెడీ అయ్యి ఒక అమ్మవారి రూపంలో రెడీ అయ్యింది అనమాట. ఇంకా అటుపక్క ఉంది, అటుపక్కకు వెళ్దాం రండి రూమ్ లో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అదొక రూమ్ ఇదొక రూమ్ అనమాట. ఈ పక్క కూడా అదే పుట్ట ఈ పక్క కూడా ఉంది, రండి చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి బాగా చూసేయండి అంత. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ నమ్ముతారా, ఇప్పుడు ఒక ఇంట్లో గ్రానైట్ పరిచయం ఉందరా, కాంక్రీట్ వేసి కాంక్రీట్ తెలుసు కదండి, అంత స్టాండర్డ్ గా ఉన్న కాంక్రీట్ వేసి గ్రానైట్ పరిచిన దాంట్లో నుంచి ఒక పుట్ట అంటే సామాన్యంగా కాంక్రీట్ వేసి గ్రానైట్ పరిచిన తర్వాత పుట్ట అనేది వెలసాలంటే చాలా కష్టం ఉండాలండి. ఈ అమ్మవారు సాక్షాత్ నేను ఉన్నాను అని 10 మందికి చూపించాలా, చాలా మందికి తెలియాలి అన్న ఉద్దేశంతో
ఇంత స్టాండర్డ్ గా ఉన్న దాంట్లో నుంచి కూడా పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఇట్లా వెలసాలి అంటే ఎంత అమ్మవారి మహిమ ఉండాలో మీరే అర్థం చేసుకోండి. వారి వాహనం సింహ రూపంలో వచ్చిందనమాట. ఈ పక్క రూపంలో రండి చూపిస్తుంది కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సింహం అనమాట. సింహం అంటే ఇది తోక, అంటే అమ్మవారి ముందు సింహం ఎలా కూర్చొని ఉంటుందో ఆ విధంగా ఉంటుంది రూపము. ఇది తోక, ఇది కూర్చొని అనమాట. ఇదిగోండి, ఇది కాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా బాడీ వచ్చి చూడండి, ఇది తల. తల అమ్మవారి వంక చూస్తున్నట్టు అనమాట. అమ్మవారి వంక చూస్తున్నట్టు సింహం, ఇది సింహం తల. అటుపక్కకు తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది తోక, సింహం బాడీ, ఇక్కడ తల ఇలాగా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ అమ్మవారి వాహనం కూడా ఉందన్నమాట. అటుపక్క అమ్మవారు, ఇటుపక్క అమ్మవారి వాహనం. గల వీడియోలు మేము చాలా కష్టపడి తీస్తుంటామండి. మీరు చేసే ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీరు చూసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల మాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకోసం ఇంకా 4 ఊర్లు తిరిగి ఇలాంటి విశేషాలు మేము మీకు చూపిస్తూ ఉంటాం. అందుకు ప్రతి ఒక్కరూ కూడా షేర్. ఇంతేకాకుండా ఈ ఇంట్లో నివాసం ఉన్న అన్నగారిని అడిగి ఈ విశేషాలు ఇంకా కొన్ని తెలుసుకుందామండి. మాకు తెలిసినవి చెప్పాము. ఇంకా ఏమేమి విశేషాలు, అన్నవాళ్ళు ఎలా కష్టపడి దీన్ని చూసి ఎలా ఏమేమి చేశారు అనే ప్రయత్నం అన్నీ కూడా తెలుసుకుందాం. ఇంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందండి. ఈ అమ్మవారు ఒక ఆమెకి ఒళ్ళులోకి వచ్చి మన యొక్క సమస్యలు ఏమంటే సంతానం లేని వాళ్ళ సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, అంతేకాకుండా మన ఇంటి సమస్యలు కానీ, మన ఆరోగ్య విషయాలు కానీ, ఇలాంటివన్నీ శుక్రవారము మంగళవారము అమ్మవారు ఒళ్ళోకి వచ్చి చెబుతుందంటండి. ఆ చెప్పే విధానాన్ని బట్టి మనం చేసుకుంటే ప్రతి ఒక్కరూ చాలా మంది చాలా ఫలితం పొందారండి. ఇంతేకాకుండా ప్రతిదీ కూడా మీకు మిస్ కాకోకుండా ఈ వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కరూ ఏమంటే వీడియోలో ఎంత ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి. రండి ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఒళ్ళోకి వచ్చినప్పుడు అమ్మవారు ఏం చెప్తారన్నది కూడా మనం విని తెలుసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నివాసం ఉన్న అన్నమాటల్లో కూడా మనము ఇక్కడ పుట్ట ఎప్పుడు వెలిసింది, ఇక్కడ వచ్చే జనాల భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాము. నమస్తేనా? నమస్తేనా. మీ పేరు? ఇష్టపడినా. మీ సొంతూరు? కోనాపురం. పరిగి మండలం. మాకు ఈ అమ్మవారి గురించి కొంచెం విశేషాలు చెప్పండి. ఇక్కడ వచ్చేసి 33 సంవత్సరాలు అయింది. ఇక్కడ 33 సంవత్సరాలు అయింది. అమ్మవారు వెలిసి 25 సంవత్సరాలు అయింది సార్. 25 సంవత్సరాలు సార్. ఇక్కడ వెలిసినాక అమ్మవారు పల్లెలంటి వ్యవహారము ఏదో వ్యాపారం చేసుకుని ఉండే, తరకారీ మంచి చెడ్డ వ్యాపారం చేసుకుని ఉండే అమ్మవారు కూడాను. అమ్మవారు వెలిసినాక ఇక్కడ పుట్టు రూపంతో వెలిసింది అమ్మవారు. ఇక్కడ భక్తాదులు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతా ఉంటారు. వాళ్ళ కోరికలు వాళ్ళకి తీసుకుని పోతారు. మంగళవారం శుక్రవారం తీసుకుని పోతాను. మిగతా రోజు మాది వ్యవసాయం పొలం పని ఉంది కదా, చేసుకోండి. భక్తులు విశేషంగా మంగళవారం శుక్రవారం వస్తూ ఉంటారు. ఇంతేకాకుండా మంగళవారం శుక్రవారం కాకుండా ఇంకా విశేషంగా ఎప్పుడు బాగా జరుగుతుంది? దసరా రోజు బాగా జరుగుతుంది. దసరా నవరాత్రులకి చాలా విశేషంగా చాలా బాగుంటుంది సార్. అక్కడ చూడండి, మంగళవారం శుక్రవారమే కాకుండా దసరాకైతే చాలా ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయంట. ఎవరైనా రావాలనుకుంటే మీరు మాత్రం మంగళవారం శుక్రవారం ఇలా దసరా నవరాత్రులకు వస్తే ఇక్కడ చాలా విశేషంగా జరుగుతాయండి. అమ్మవారు చాలా చక్కగా అలంకరణ చేసి అయితేనేమి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంతేకాకుండా భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సమయం ఇక్కడికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది సార్, నేను చెప్పాలని అవసరం లేదు. నువ్వు నీకు కానీ నాకు కానీ ఒక చోటు పైన ఆ కోరిక నెరవేరిస్తే కదా మనం పోవాలంటే. అదే కరెక్ట్. మనం గొప్పగా మనం చెప్పుకోవచ్చు, మనం చెప్పుకునేది కాదండి. వాళ్ళకే గుర్తింపు పెట్టిన అమ్మవారు. అదే చూడండి, ఇంతే కాకుండా మనం నమ్మాలి అనే ఉద్దేశంతో మన యొక్క కోరిక బలమైంది అయితే వచ్చి అమ్మవారిని ఆశీస్ తీసుకొని పోతే మన కోరిక నెరవేరుతుంది. అలా నెరవేరిన భక్తులు కూడా మళ్ళీ వచ్చి అమ్మ మీరు కోరిక వెంటనే తీర్చినందుకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరీ వెళ్తారంట. మీరు కూడా ఏమైనా మీ సమస్యలు కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ,
ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏదైనా కానీ సమస్య ఉంటే వచ్చి అమ్మవారు విన్నవించుకుంటే అమ్మవారు వెంటనే మన యొక్క కోరికలో నిజాయితీ ఉంటే ప్రతి సమస్య కూడా వచ్చి అమ్మవారు తీరుస్తారండి. మీరు కూడా ఈ అమ్మవారి టెంపుల్ చూడాలంటే ఇంతే కాకుండా ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందంట కదా స్వామి, అది ఎక్కడ? ఇక్కడే సార్ పొలంలో ఉంది, దగ్గర చూడండి. మనమైతే అమ్మవారి పూజ కూర్చుంటాం, అక్కడే అమ్మవారి పూజ కూర్చుంటుంది. పూజ చేసుకుని అక్కడ పోయి కూర్చుంటాం. ఇక్కడ పూజ చేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ వెలిసింది అమ్మవారు, అక్కడ కూడా ప్రత్యక్షమైనది. చూడండి అక్కడ కూడా అమ్మవారు ప్రత్యక్షంగా వెలిశారంట. ఇప్పుడు మనమైతే వెళ్ళి ఆ టెంపుల్ కూడా చూసేద్దాం రండి. మీ అందరికి టెంపుల్ కూడా చూపిస్తాను అన్నా కదా, ఇది కూడా చూస్తున్నారు కదా అక్కడ ఇండ్లు, ఆ ఇంట్లోనండి అమ్మ పుట్టగా వెలిసినది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా విశేషాలు చూద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గరేనండి, వాకబుల్ డిస్టెన్స్ లోనే అనమాట ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నాగా మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అంతేకాక భక్తులు కూడా ఆల్రెడీ అమ్మ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ఈయన మామూలుగా రెగ్యులర్ గా వస్తుంటారంటండి. ఇప్పుడు ఈయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం, ఈయన కోరికలు ఏమేమి నెరవేరాయి, ఈయన ఎందుకు వస్తున్నాడు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే, నాది అక్కడ మంచపల్లి. నేను సుమారు ఒక 6-7 నెలలు ఇంకా వస్తా ఉన్నాను. నాకు ఇతకు వచ్చినకనే మంచిదైండది. కొన్ని సమస్యలు ఇతకు వచ్చినకనే నాకేమీ తొందర లేదు, బాగానే ఉన్నాను. నేను సుమారు జనంతో తోడుకొని వస్తా ఉన్నాను. ఇతకి తోడుకొని వచ్చి తీసేపించుకొని పోతా ఉన్నాను. అట్లా అదేమీ లేదు, ఇది వచ్చినాకనే బాగా అయిండేది. నేను నెలకు ఒకసారి, నెలకి 2 సార్లు 3 సార్లు వస్తా ఉంటాను. టైం పడితే వారం కోసారైనా వస్తా ఉంటాను. నాకు ఇతకు వచ్చినాకనే బాగాను అయింది. ఉంది ఇత ఉన్నాగానే మేము ఇతకు వస్తా ఉండేది, లేకుంటే వస్తా ఉండలేదు. బెంగళూరు అన్ని అయిపోయిండే, అవి ఆసుపత్రులు అన్ని అయిపోయిండాయి. చూసి లాస్ట్ ఫైనల్ ఇతకు వచ్చాయింది. మేము ఇతకు వచ్చినాక మాకు ఇతకు వచ్చినాకనే మంచిదయింది. విన్నారు కదా అన్న మాటల్లో. ఇక్కడ ఎక్కడెక్కడ తిరిగిన బాగా అంది అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వీళ్ళ యొక్క కోరికని విన్నవించుకున్న తర్వాత వీళ్ళ యొక్క సమస్య తీరింది. అందుకు వీళ్ళు వీలైనప్పుడల్లా వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటున్నారంట. అంతేకాకుండా భక్తులందరూ కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళ యొక్క కోరికలు తీరడం వల్ల మళ్ళీ రావడం, అమ్మవారిని మొక్కోవడం, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారంట. ఇక మనమైతే చూసేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి అయితే ఇలా పూజకు కూర్చుంటారు. అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇక అమ్మవారి వాళ్ళ యొక్క కోరికలు అయితే ఏమున్నాయో సమస్యలు విని దానికి ఒక పరిష్కారం చెప్తుంది. వీడియో అయితే చూసేయండి. నువ్వు దావిచ్చే వరకు నేను తేను, నువ్వు దావి ఎవడిస్తే అందుకు ఏం చేయాలంటే చేస్తాను, ముందు వీడు పెట్టకూడదు అని చేస్తాను. కానీ దానికి అది గతం చేసి ఏమి చేసుకున్నాము అని నేను ఏం చేయాలమ్మా, కూలోళ్ళు ఏం చేయాల రారమ్మా, వారు ఇంకా అన్నా కూడా రారు. ఏం చేసేది, గుర్తు బీళ్ళు పెట్టుకుని ఆరు వాళ్ళు కూడా అట్లా పెట్టుకుంటాను. అది వాళ్ళు తెలుసుకున్నారు కదమ్మా, రైతులు మేము అనుకుంటాము. చిక్తాండ్ల కూరలో చిక్కురు ఏం చేయాల, ఊరు ఎంత అని చెప్పి
ఎక్కుతారమ్మా. అదే టైంకి రాకుండా ఎవడో చెప్తే ఏం చేయాలమ్మా? అందుకే నేను పెట్టుకుంటా, అందుకే నేను ఆదులు బాధలు పడట్లా. ఎట్లా తూర్పు ఇచ్చారు ఇంతసేపు అట్లా బుక్ పోయి బుక్కో నిమ్మకాయలకే బుక్ చేయాలి. ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా అండి? ఎక్కడో కాదండి, ఇది మన హిందూపురం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. హిందూపురం పాతూరులో నుంచి వెళ్ళామంటే సుగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది వస్తుందండి. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆర్చ్ చూశారు కదండి, ఈ ఆర్చ్ నుంచి ఒక్కటే రూట్ అండి. ఒక్కటే రూట్ వెళ్ళామంటే మనకి ఈ ఊరైతే వస్తుందన్నమాట. సంజీవరాయనపల్లి అని ఉందండి. ఇక్కడ మనం మామూలుగా ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే ఈ హౌస్ కనిపిస్తుంది. అక్కడ ఎవరిని అడిగినా కూడా ఫుల్ ఫేమస్ అండి ఈ టెంపుల్. అందరూ కూడా చెప్తారు. మీరు ప్రతి ఒక్కరు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి వీలైనంత వరకు. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఇక మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.